హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? సో ఈ వీడియో ఏంటంటే, ఈ బ్లాగ్లో నేను తీర్థానికి వెళ్ళాము. యాక్చువల్గా మా ఊర్లో షష్ఠి వచ్చేసి 3 days ఉంటుంది. కానీ ఉంటుందో లేదో అని చెప్పి వెళ్ళాము. వీకెండ్ అవడంతో సాటర్డే సండే కలిసి రావడంతో తీర్థం అయితే ఉంది. షాప్స్ కూడా ఉన్నాయి. లాస్ట్ టైం కంటే ఈసారి కొంచెం తక్కువ షాప్స్ ఉన్నట్టు అనిపించాయి నాకు. అలాగే లైటింగ్ కూడా అంత ఎక్కువ పెట్టలేదని అనిపించింది. అయితే లాస్ట్ డే తెప్పోత్సవం చేస్తారు, బాగా చేస్తారు. ఇక్కడ కూడా ఎంట్రన్స్ గుడి ఉంటుంది, గుడి బ్యాక్ సైడ్ నుంచి తీర్థం ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు అన్నీ మీకు తెలుసు కదా, తీర్థంలో ఎక్కువ లేడీస్ సంబంధించిన గాజులు, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, నెయిల్ పాలిష్లు ఇంకా అన్నీ అవే ఉంటాయని. వాటితో పాటు కిడ్స్ ఆడుకునే టాయ్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. దాంతోపాటు తినే షాప్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే స్ట్రీట్ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ, పానీపూరి, మంచూరియా ఎక్కువ, నియర్లీ 6-7 స్టాల్స్ ఉన్నాయి. చాట్ అవి, నెక్స్ట్ చికెన్ పకోడా వచ్చేసి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది కదా, కప్ ఇయర్ పెట్టుకుని ఇలా పైకంటే లెగుస్తున్నాయి చెవులు, అవి కూడా పెట్టారు రీసెంట్గా. ఇంకా ఇంట్లో వాడుకునే ఐటమ్స్ పింగాణి టైప్ అవి కూడా పెట్టారు. దాంతోపాటు జైంట్ వీల్, చిన్నపిల్లలు డ్యాన్స్ వేసుకునే డిస్కో డ్యాన్స్ అవి కూడా పెట్టారు. ఇంకా చికెన్ పకోడీ అయితే నియర్లీ 6-7 స్టాల్స్ పెట్టారు. ఇంకా బాదంగిరి, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ కూడా పెట్టారు. బాగున్నాయి, అన్నీ అయితే చాలా బాగున్నాయి. తీర్థం కూడా చాలా బాగుంది. అయితే మేము ఏం కొనుక్కున్నాం, బడ్జెట్ ఫ్రెండ్లీగా లేదా షాపింగ్ చేసామా, ఏం తిన్నామనేసి నేను నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. సో స్ట్రీట్ అయితే చాలా బాగుంది. సాటర్డే మరి తక్కువ జనమే ఉన్నారు, చాలామంది తీసేశారు అనుకున్నారేమో, ఎక్కువ మంది అయితే రాలేదు తీర్థానికి. ఇది భీమవరం సుబ్బారాయుడు గుడికాడ పెట్టారు ఈ తీర్థం. తెలిసిన వాళ్ళు వెళ్ళండి, రేపు కూడా ఉంటుంది. సో వెళ్ళి ఎంజాయ్ చేయండి. అండ్ మన ఛానల్ని ఏం చేయాలో తెలుసు కదా, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాగే సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.